సో గైస్ గుడ్ మార్నింగ్. మనం గ్యాంగ్టాక్లో ఉన్నాం కదా. మనం అనుకున్నది ఏంటి, నిన్న నతులా పాస్కి వెళ్ళాలి ఈరోజు అని. పర్మిట్ అయిపోతుంది, మెల్లిగా స్టార్ట్ అయ్యి 0 పాయింట్కి రమ్మన్నారు. సో 0 పాయింట్కి వెళ్తున్నాం మనం. గైస్ టైం 9 అవుతుంది అండ్ వి జస్ట్ గాట్ ఆ పర్మిట్. హార్డ్ కాపీ ఇచ్చారు, మనం చెక్ పోస్ట్ దగ్గర ప్రింట్అవుట్స్ తీసుకోవాలి. ఇక్కడెక్కడ ఉండవట. సాఫ్ట్ కాపీ లోపు పంపిస్తాము అన్నారు. సో ఈ పర్మిట్ ఓన్లీ 1 డే వ్యాలిడిటీ ఉంది అన్నారు. ఈరోజు డేట్తోనే ఉంటుంది, ఈరోజే వెళ్ళి ఇవ్వాలి. మనం పర్మిట్లో మనకి ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి అంటే సోమ్గో లేక్ ఆర్ చాంగు లేక్, రెండు ఒకటే అట. తర్వాత న్యూ బాబా మందిర్ అండ్ నథులా పాస్. ఇవన్నీ మనం ఈ పర్మిట్తో కవర్ చేయొచ్చు. ఫస్ట్ నథులా పాస్కి వెళ్ళిపోండి, లేదంటే దానికి టైం లిమిట్ ఉంటుంది, అలౌ చేయరు. సో ఫస్ట్ నథులా పాస్కి వెళ్ళిపోండి అన్నారు. నేను కూడా అదే అనుకున్నాను, ఎందుకంటే లాస్ట్ ఉండేది నథులా పాస్. ఫస్ట్ అక్కడికి వెళ్ళి హాయ్ కవర్ చేసుకుని రిటర్న్లో అలా మెల్లిగా రావచ్చు కదా. పైగా నథులా పాస్కే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో ఐ థాట్ దాట్ వుడ్ బి బెటర్. వాళ్ళు అదే సజెస్ట్ చేశారు. మనం నథులా పాస్ దగ్గర మనం ఈ పర్మిట్ సబ్మిట్ చేయాలి. మిగతా చెక్ పోస్ట్ దగ్గర మనం ప్రింట్అవుట్స్ తీసుకోవాలి, జిరాక్స్ తీసుకోవాలి. సాఫ్ట్ కాపీ మన దగ్గర ఉంటుంది, జిరాక్సెస్ మన దగ్గర కూడా పెట్టుకుంటే మంచిదే. ఒరిజినల్ ఒకటి నథులా పాస్ దగ్గర సబ్మిట్ చేయాలి అన్నారు. జులుక్ అండ్ అవి కూడా ఉన్నాయి అన్నారు. జులుక్ విజిట్ చేయొచ్చు, ఓల్డ్ బాబా మందిర్ విజిట్ చేయొచ్చు అన్నారు. దానికి వేరే పర్మిట్ ఉంటుంది, కానీ దానికి 2 days టైం పడుతుంది. 2 days ఇలా హోల్డ్లో పెట్టలేం కదా. వీటికి వెళ్ళడం కోసం కావాలంటే మళ్ళీ చేయించుకుందాం, అంతగా వెళ్ళాలి అనిపిస్తే. ఫస్ట్ అయితే నథులా వెళ్ళి చూద్దాం, నథులా ఎలా ఉంది ఏంటి అని. ఇంకా ముందుకు వెళ్ళాలి అనిపిస్తే విల్ గో. వింటర్లో నథులా ఈజ్ ద బెస్ట్. లైక్ ఫుల్ స్నో కవర్డ్ ఉంటుంది కదా. ఇది పోర్టబుల్ ఆక్సిజన్ టెన్స్ అనమాట. ఇది ఏంటంటే ఆల్టిట్యూడ్ సిక్నెస్కి ఆక్సిజన్ షార్టేజ్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి వాడతారు. హై ఆల్టిట్యూడ్ ప్లేసెస్లో వాడతారు ఇది ఎక్కువ. కావాల్సిన ప్రింట్అవుట్స్ అన్నీ తీసుకున్నాము. 2 తీసుకోమన్నారు, ఎందుకన్నా మంచిది ఉంటుంది కదా అని చెప్పి 3 తీసుకున్నా. 3. సో ఆక్సిజన్ టిన్స్ చూసారు కదా, మినీ సిలిండర్స్. అవే కాకుండా కొన్ని చోట్ల అయితే ట్యాబ్లెట్స్ కూడా అమ్ముతారు. లైక్ మెడికల్ స్టోర్స్లో ఉంటాయి అన్నమాట, బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి. ఇలా ఉంటాయి అన్నమాట. చెక్ పోస్ట్ బ్రాంచ్ 3rd మైల్. పర్మిట్ ఇష్యూడ్ ఫర్ చాంగు బాబా మందిర్. ట్రావెల్ ఏజెంట్ వీళ్ళే అరేంజ్ చేశారు, ట్రావెల్ బగ్ టూర్స్ అండ్ ట్రావెల్స్. యాక్చువల్లీ ఫాస్ట్గా చేశారు కదా. మిగతా వాళ్ళందరూ 1.5 day 2 days అన్నారు. ఇలా ఉంటుంది మొత్తం, ఎల్లో కలర్లో ఉంటుంది. యాక్చువల్ ఒరిజినల్ షీట్ జిరాక్స్ ఇది. పర్మిట్ నెంబర్, డేట్. ఓకే, ఈరోజే ఉంటుంది డేట్, 1 day మాత్రమే. చాంగు బాబా మందిర్ నథులా 6. ఈరోజు దాటాక ఉండము అక్కడ అని చెప్పి ఇగో ఈ డేట్. ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళది కాంటాక్ట్ అండ్ కాపీస్ తీసుకున్నారు. ఒకటి రిటర్న్ ఇచ్చారు, నెంబర్ వేసి, టోకెన్ నెంబర్ అనుకుంటా. ఈవినింగ్ వచ్చినప్పుడు ఇది ఇచ్చేయాలి అన్నారు. జాగ్రత్తగా ఉంచుదాం, మళ్ళీ దొబ్బుతారు. टिकट कितना? 20 रुपये लगता है टिकट लेकर. నో థ్యాంక్ యూ. సో ఇప్పుడే జస్ట్ ఇక్కడ ఆగాను పక్కకి. అంటే తినడానికి ఏమైనా తిందాం అనుకున్నా కదా. ఇక్కడే షాప్ ఉంది పక్కన. వీళ్ళు సిక్కిం చాలామంది ఉన్నారు, కానీ భలే ఉందిరా. ఓకే, కానీ మంచు ఇదంతా ఎక్సలెంట్. లెన్స్కి మంచు పెట్టేస్తుంది, ఏం చేయడానికి లేదు. నేను క్లీన్ చేస్తూనే ఉన్నాను కానీ యూజ్ లేదు, అంతుంది మంచు.
చూడండి జస్ట్ ఇలా కొంచెం ముందుకు వచ్చాను, ఇందాక కొంచెం ఎండగా ఉంది కదా, మొత్తం మళ్ళీ మారిపోయింది. మొత్తం మంచి ఈ లోయరే ఏముందిరా బాబు. ఈ కాంబినేషన్ నేను ఎప్పుడు చూడలే కదా ఇలాగా. రోడ్స్ కూడా స్టాక్ అయి ఉన్నాయి దీని కింద, దాని కింద అలాగా స్టెప్ కింద స్టాక్ అయి ఉన్నాయి ఈ రోడ్స్. డ్రోన్ వ్యూ తీయగలిగితే భలే ఉంటుంది, కానీ పర్మిషన్ ఉండదు అనుకుంటా నాకు తెలిసి. మన దగ్గర డ్రోన్ కూడా లేదనుకోండి. ఇది చూడండి లష్ గ్రీన్. ఓ వింటర్లో ఇదంతా స్నోతో ఉంటే ఎలా ఉంటుందో అబ్బా, ఒక్కసారి ఆలోచించండి. అప్పుడు రాగలమో ఏమో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం వా మ్యాన్. రిటర్న్లో బండి మీద కూడా కాదు, నడుచుకుంటూ రావాలేమో, అంతా చూడాలి అంటే మెల్లిగా. సో నేను మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఎక్కువసేపు ఆగలేను ఇక్కడ, ఇది కూడా రెస్ట్రిక్టెడ్ ఏరియానే. మీకు ఒకటి చూపిస్తా. ఇది మనం వచ్చిన దారి. చూసారా ఎంత బాగుందో, కొండల మధ్యలో దాచిన నిధిలా ఉంది నిజంగా. సీ మొత్తం చుట్టూ కొండలే, మధ్యలో లేక్. ఎక్సలెంట్. ఐ లవ్ సోమ్గా ఉంది. ఇలా నడిచి వెళ్ళొచ్చు మొత్తం. ఈవినింగ్ అంటే రిటర్న్లో, ఈవినింగ్ కాదు రిటర్న్లో చూద్దాం. ఓకే, సో ఎక్కువసేపు ఆగలేం కాబట్టి వెళ్ళిపోదాం. నతలా వెళ్ళి అక్కడ చూసి అలా రిటర్న్లో 1 by 1 చూసుకోవాలి. ఓకే, లెట్స్ గో. ఇదిగోండి ఐ లవ్ సోమ్గో. ఇది సోమ్గో లేక్. ఓరే ఏం లేక్ లేరా అనుకుంటే మాత్రం మీరు. సో గైస్, వీఆర్ రైడింగ్ at an altitude of more than 13,200 feet. 13,200. నతులా దగ్గరలో ఉన్నాం మనం. రోడ్ చూడండి ఇంకా మంచిగా పెరిగిపోయింది ఇక్కడ. ఎక్సలెంట్. దిస్ ఈజ్ అన్ ఎక్సలెంట్ డ్రైవ్. లాచంగ్ ఎలా ఉంటాయో ఏంటో నాకు తెలియదు. నేనైతే ఇప్పుడు వెళ్ళలేను, బ్లాక్లో ఉన్నాయి మొత్తం, రెస్ట్రిక్టెడ్, పర్మిషన్స్ ఏం లేవు, క్లోజ్డ్. మళ్ళీ వింటర్లో. సో మధ్యలో ఒకటే చూడగలను అనుకుంటున్నాను కానీ, బట్ స్టిల్ దిస్ ఈజ్ రియలీ గుడ్. ఈ డ్రైవ్ సోమ్గో లేక్ వ్యూయే అదిరిపోయే నిజంగా. సోమ్గో లేక్ వ్యూ ఒకటి పైనుంచి చూస్తే మాత్రం ఇంకా మెంటల్కి పోతాం. చాలా బాగుంది. సో ఫైనల్లీ గైస్, వీఆర్ హియర్ ఎట్ నతులా పాస్. నతులా పాస్ అంటే ఇండియా చైనా నేషనల్ బోర్డర్. ఓకే, సిక్కిం పాయింట్లో ఇండియా చైనా నేషనల్ బోర్డర్. ఓకే, దట్ ఈజ్ నతులా పాస్. దీనికంటే ముందుకు మనం వెళ్ళలేము. ఇక్కడ కంప్లీట్లీ ఫోటోగ్రఫీ కూడా చేయలేము, ప్రొహిబిటెడ్. జస్ట్ ఫ్యూ పిక్చర్స్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఫైనల్లీ ఎట్ నతులా పాస్, all the way from Andhra Pradesh. Nathula Pass, Indo-China border. We are at altitude 14,140 feet. Oh, finally, all the way from Andhra Pradesh. This is the level of satisfaction, man. This is an experience worth it. నిజంగా మంచులో ఎలా ఉంటుందో అబ్బా ఈ ప్లేస్ మాత్రం. ఇప్పుడైతే స్నో లేదు కానీ ఫుల్ ఫాగ్ అండ్ ఆల్, చాలా చల్లగా ఉంది. ఎంత ఉందో తెలీదు. ఆక్సిజన్ లెవెల్స్ అయితే నాకేం పెద్ద తేడా తెలియట్లేదు.
కానీ లొకేషన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇక్కడ లోపలికి అక్కడ వెళ్ళడానికి ఏదో ఉంది, కానీ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అని ఉంది. సో అదొకటి చూద్దాం. లెట్స్ సీ వాట్ వీ కెన్ డూ. సో వీఆర్ హియర్ అట్ ఇండో-చైనా బార్డర్. ఓకే, ఇట్ సైడ్ ఉన్నది ఇండియా అండ్ ఇట్ సైడ్ కోన్స్ పెట్టారు జస్ట్ సేఫ్టీ లైన్ కింద, అండ్ బియాండ్ దాట్ చైనా బార్డర్. ఓకే, ఇప్పుడు వెళ్తున్న దారిలో శివుడి విగ్రహం ఒకటి, పక్కనే వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అంటే స్ట్రీమ్. సో అలాగో బాగుంది కదా, అందరు ఆగుతున్నారు కదా, మనం కూడా ఆగి చూద్దాం. నిజంగా బాగుంది చూడడానికి అని చెప్పి ఆగా. ఐ విల్ షో యూ. చిన్నదే, ఫాస్ట్గా చూపించి ఏమైనా తినేసి విల్ గో టు ఫర్దర్ ప్లేసెస్. సో ఇప్పుడు మనం న్యూ బాబా మందిర్కి వచ్చాము, హర్భజన్ బాబా మందిర్. ఓకే, ఓల్డ్ది ఇక్కడ జులుక్ వెళ్ళే రూట్లో ఉంది, దానికి వేరే పర్మిట్ కావాలా ఆ రెండింటికి, జులుక్ అండ్ ఓల్డ్ బాబా మందిర్. ఓ ఇది టెంపుల్ అనుకుంటా. సో कैफे एंड ऑल. हरभजन बाबा की जय. मिथिला का प्रतीक बाबा हरभजन श्राइन. బ్రీఫ్ హిస్టరీ. ఇది చూడండి, ఇది హయ్యెస్ట్ బోటింగ్ లేక్ ఇన్ ఏషియా, హంగు లేక్ అట. 13,900 feet ఆల్టిట్యూడ్ అబోలో ఉంది. ఇక్కడ బోటింగ్ ఉంది కానీ ఇప్పుడు లేదనుకుంటా, బోట్స్ అని లాక్ చేసి పైన పెట్టారు. కానీ చూడ్డానికి మాత్రం 2 కళ్ళు సరిపోవట్లేదు అబ్బా లొకేషన్స్. అసలు ఎక్సలెంట్. వచ్చాను, ఎందుకో నాకు క్లోజ్ అనిపించింది, కానీ జస్ట్ ఇలా హెమ్ నుంచి వచ్చాను, ఏమైనా ఉంటుందేమో అని. ఓకే, సో వెళ్ళి ఏమైనా తిందాము. ముందు రెస్టారెంట్స్ ఉంటాయి కదా సోమ్గో లేక్ దగ్గర, అక్కడ ఏమైనా తినేసి సోమ్గో లేక్ కూడా చూద్దాము. సోమ్గో లేక్ కూడా చూసి ఇంకా వీల్ హ్యావ్ టు రిటర్న్. ఓకే, లెట్స్ గో. మంచి మొత్తం అలా కిందకి దిగుతుంది, ఏం కనిపించలేదు రోడ్స్ మొత్తం, అంత మంచి ఎటు వెళ్ళినాయో ఎటు చూసినా. యాక్చువల్లీ సోమ్గో లేక్ మన ముందున్నది, అది సోమ్గో లేక్. దగ్గరికి వెళ్ళి కింద చూస్తే నీళ్ళు కనిపిస్తాయి తప్ప ఇప్పుడు ఏం కనిపించలే. ఇదంతా వచ్చినప్పుడు సూపర్గా అనిపించింది, ఇప్పుడు మొత్తం మంచు. మొత్తం మంచి. సో ఇప్పుడే అయింది ఫుడ్. చూడండి, చిన్న షాప్, అంటే అన్నీ ఇక్కడ అలాగే ఉన్నాయి అనుకోండి మ్యాక్సిమం. కానీ బాగుంది ఫుడ్, యాక్చువల్లీ చాలా చాలా బాగుంది. హాట్ వాటర్ ఉంది డ్రింకింగ్కి, కోల్డ్ వాటర్, నార్మల్ వాటర్ కూడా ఉంది. యాక్చువల్లీ బాగుంది, సింపుల్గా, నిజంగా బాగుంది. అంతే, ఇప్పుడైతే ఇంకా అయిపోయింది. మనం
టైం 2:40 అయింది. సో మనం సిటీకి వెళ్ళేసరికి పడుతుంది 1 hour 1.5 hour పడుతుంది. సిటీకి వెళ్ళి ఇంకా స్టేకి వెళ్ళిపోవడమే. అదే మన ఈరోజు డే ఎండ్. ఓకే గైస్, కెమెరా అయితే బయట ఉంచుతాను. మనం రిటర్న్ వెళ్ళే దారిలో ఇంకా స్లిప్ ఇవ్వాలి కదా, ఆ ఫామ్ వాళ్ళకి ఇచ్చేయాలి చెక్ పోస్ట్లో మళ్ళీ. తర్వాత అంతే, కెమెరా అయితే ఉంచుతా, ఏమైనా ఇంట్రెస్టింగ్ కనిపిస్తే రికార్డ్ చేస్తాను. ఓకే, సో సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. నాకు తెలిసి ఒక 1 day అలా బ్రేక్ ఇచ్చి బండి మొత్తం మెల్లిగా అలా చూపిస్తా. ఎక్కడైనా 2 days కూల్గా ఉండి ఎడిటింగ్ కూడా చేసుకుని అప్పుడు మెల్లిగా ఇంకేమైనా ప్లేస్కి వెళ్ళాలా, ఇక్కడే ఉన్నాయో ఒకసారి చెక్ చేసి ఉంటే వెళ్దాము, ఫర్దర్ చేసుకుందాం స్టే ఇక్కడ. లేదంటే విల్ హెడ్ టు అవర్ నెక్స్ట్ డెస్టినేషన్. అంతే. ఓకే, లెట్స్ గో.